హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వే టు లెర్న్. నేర్చుకోండి మలయాళం సులువుగా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నేను నీ వైపు వస్తున్నాను. ఆమె ఆఫీసు వైపు వెళుతోంది. వాళ్ళ కారు స్కూల్ వైపు వెళ్తుంది. అతను తన స్కూటర్ వైపు నడిచాడు. ఇలాంటి ఎన్నో వాక్యాలు మీరు చాలా సులభంగా మలయాళంలో మాట్లాడవచ్చు. అయితే అలా మాట్లాడాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు మీరు గమనిస్తే ఒక కామన్ పాయింట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. గమనించారా? చూడండి. నీ వైపు, ఆఫీసు వైపు, స్కూల్ వైపు, స్కూటర్ వైపు. ఇలా ముందు ఇవి రావాలి మీకు మలయాళంలో ఎట్లా చెప్పాలి అనేది. మరి నేర్చుకుందామా? అప్పుడే ఇలాంటి వాక్యాలన్నీ మీరు ఫ్రేమ్ చేయగలుగుతారు. మరి అదేంటో చూద్దామా? రండి. వైపు అని మనం తెలుగులో వస్తే మలయాళం వాళ్ళు దిశాయిల్, దిశాయిల్. మనం వైపు అంటే మలయాళంలో దిశాయిల్ అని చెప్తారు. చూడండి, తెలుగు మలయాళం. తెలుగులో బీచ్ వైపు, కొండ వైపు, బస్ స్టాండ్ వైపు. ఇప్పుడు వీటిని మలయాళంలో ఎట్లా చెప్తారో చూడండి. బీచ్ అంటే మలయాళంలో కూడా బీచ్. వైపు అంటే దిశాయిల్. బీచ్ వైపు అంటే మలయాళంలో బీచ్ దిశాయిల్. బీచ్ దిశాయిల్. కొండ వైపు. కొండ అంటే మలయాళంలో మలయుటే, మలయుటే. వైపు అంటే దిశాయిల్. కొండ వైపు అంటే మలయాళంలో మలయుటే దిశాయిల్, మలయుటే దిశాయిల్. బస్ స్టాండ్ వైపు. బస్ స్టాండ్ అంటే మలయాళంలో కూడా బస్ స్టాండే. వైపు అంటే దిశాయిల్. బస్ స్టాండ్ వైపు అంటే మలయాళంలో బస్ స్టాండ్ దిశాయిల్. ఓకే, మీకు ఇక్కడ ఉదాహరణ కూడా ఇస్తున్నాను, చూడండి. అతను పార్క్ వైపు నడిచాడు. అతను పార్క్ వైపు నడిచాడు. ఈ వాక్యాన్ని ఇప్పుడు మలయాళంలో చెప్పాలి. చూడండి. అతను అంటే మలయాళంలో అవన్, అవన్. పార్క్ వైపు అంటే మలయాళంలో పార్క్ దిశాయిల్, పార్క్ దిశాయిల్. నడిచాడు మలయాళంలో నడన్ను, నడన్ను. అతను పార్క్ వైపు నడిచాడు అంటే మలయాళంలో అవన్ పార్క్ దిశాయిల్ నడన్ను. అవను, అవన్ పార్క్ దిశాయిల్ నడన్ను. ఓకే, ఇక్కడ అతను నడిచాడు మధ్యలో మీరు ఏవైనా సరే చేర్చవచ్చు. ఉదాహరణకి అతను బీచ్ వైపు నడిచాడు, అతను కొండ వైపు నడిచాడు, అతను రైల్వే స్టేషన్ వైపు నడిచాడు, అతడు ఆమె వైపు నడిచాడు. ఇలా ఎన్నైనా చెప్పచ్చు. కేవలం మీకు వైపు అనేది మలయాళంలో ఎట్లా అనేది తెలిస్తే సరిపోతుంది. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో వైపు అనే పదాన్ని తీసుకుని కొన్ని తెలుగు వాక్యాలు ఫ్రేమ్ చేయడం జరిగింది. దానిని మలయాళంలో ఎట్లా వాక్యాలు ఫ్రేమ్ చేయాలి, ఎలా సింపుల్గా చెప్పాలి, అది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా అనేది మీకు చాలా సింపుల్గా ఇవ్వడం జరిగిందండి. ఆ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.